వర్షాలతో అతలాకుతలమవుతోంది హిమాచల్ ప్రదేశ్. పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉండగా ఇప్పటి వరకు 75 మందికి పైగా మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో పలువురు గల్లంతయ్యారు. మరోవైపు మండి జిల్లాలో 67 మంది ప్రాణాలను కాపాడింది ఓ కుక్క. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగి పడుతూ ఉండటంతో హిమాచల్ ప్రదేశ్ ప్రజల జీవితం దుర్భరంగా మారింది. ఎంతో మంది అయిన వాళ్లను కోల్పోయి అనాథలుగా మారిపోతున్నారు. జూన్ 20 నుంచి కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో 75 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పలువురి ఆచూకీ గల్లంతైందని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. హిమాచల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. సియాతి గ్రామంలో జూన్ 30న కురిసిన వర్షాలకు భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. అయితే భారీ వర్షం పడుతున్న సమయంలో ఓ కుక్క గట్టిగా అరవటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వరద నీరు వేగంగా చుట్టుముట్టడంతో హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు 67 మంది తరలి వెళ్లారు. అలా వెళ్లిన కొన్ని క్షణాల్లో ఇళ్లు నేలమట్టం కాగా స్థానికులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇదిలా ఉంటే మండి జిల్లాలోని తునాక్ ప్రాంతంలోని కోఆపరేటివ్ బ్యాంకును వరద నీరు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అందులో ఉన్న బంగారం, నగదు ఏవైందో అని ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. దాంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు కొట్టుకొని పోకుండా, దొంగల చేతిలో పడకుండా గ్రామస్తులు కాపలా కాస్తున్నారు. మరోవైపు ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆర్థిక రాజధాని జలమయం కాగా పలు ప్రాంతాల్లో నీరు రహదారులపై నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక కాశీలో గంగానదికి వరద నీరు పోటెత్తుతోంది. అన్ని ఘాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.